శ్రీ రమణాశ్రమ లేఖలు 241వ లేఖ. ఇది జూన్ 12, 1949 సూరినాగమ్మ గారు వారి అన్నగారికి వ్రాసిన లేఖ. మందే వచ్చింది. వారం కిందట పోస్ట్లో మాధవి అమ్మ నుండి ఉత్తరం వచ్చింది. భగవాన్ చాలా చిక్కిపోతున్నారని విన్నాను. టమాటో రసం, బత్తాయి రసం పుచ్చుకోవాల్సిందని ప్రార్థిస్తున్నాను అని రాసిందట. భగవాన్ ఆ విషయం మాకందరికీ చదివి చెప్తుంటే పుచ్చుకుంటే మంచిదే కదా అన్నారు ఒక భక్తులు. భగవాన్ నవ్వుతూ సరిపోయింది, ఆమె ధనవంతురాలు, ఏమైనా తినవచ్చును, నాకెందుకు, అయినా అవన్నీ తిని ఆమె మాత్రం ఏమంత బలంగా ఉందబ్బా, అస్సో ఉస్సో అనుకుంటూ నేలకు జానెడెత్తున ఉంది, తానే తాగరాదు అన్నారు. ఆ సాయంత్రమే బెంగళూరు నుంచి ఆయుర్వేద వైద్యులు రామచంద్రరావు గారు వచ్చారు. వారు హాల్లోకి రావడం దూరం నుంచే భగవాన్ చూచి, అదిగో రామచంద్రరావు వస్తున్నాడు, మందులేమైనా తెచ్చాడేమో, వారిని చూస్తే మనిషిని చూసినట్లు ఉండదు, మందుల్ని చూసినట్టే ఉంటుంది అని సమీపస్తులతో చెప్పారు. ఇంతలో ఆ రామచంద్రరావు గారు పెద్దది ఒక నిండు సీసా తెచ్చి భగవాన్ సన్నిధిలో సమర్పించి నమస్కరించి లేచారో లేదో భగవాన్ మా వైపు చూచి, అదిగో చెప్పానా, మందే వచ్చింది అన్నారు నవ్వుతూ. రామచంద్రరావు గారు చేతులు నలుపుకుంటూ, మందు కాదు భగవాన్, అరిష్టం, భగవాన్ శరీరం చాలా శుష్కించి ఉంది, ఇది తాగితే పుష్టి కలిగిస్తుంది, ఉపయోగించాలి అని ప్రార్థనాపూర్వకంగా మనవి చేశారు. భగవాన్ చిరునవ్వుతో, సరేనండి, ఇది తాగినంత మాత్రాన బలిసేటట్టుంటే ముందు మీరే ఉపయోగించుకోరాదు, బక్క చిక్కి ఎలాగున్నారో, ముందు మీరు తాగి పుష్టిగా ఉండండి, తర్వాత నా సంగతి యోచిద్దాం అని సెలవిచ్చి మా అందరినీ చూచి, అదిగో చూడండి ఎలాగున్నాడో, తన ఒళ్ళు తాను బాగు చేసుకోవడం చేత కాలేదు, నా ఒళ్ళు బాగు చేస్తాడట, తాను బాగు చేసుకుంటే అంతే చాలు అన్నారు చలోక్తిగా. వారంతటితో మాట్లాడకుండా ఆఫీస్లోకి వెళ్ళారు. మరుదినం ఆ అరిష్టమంతా సమీపంలో ఉన్న వారందరికీ ఒక్కొక్క ఔన్స్ చొప్పున ఇప్పించి తాము ఒక ఔన్స్ తీసుకుంటూ, ఇదిగో ఆ రామచంద్రరావు మనందరికన్నా సన్నం కనుక మరొక ఔన్స్ ఎక్కువ ఇవ్వండి, మరి కొంచెం బలుస్తాడేమో చూద్దాం అని సెలవిచ్చారు భగవాన్. ఆ తర్వాత 4-5 రోజులకే బెంగళూరు నుండి కాంట్రాక్టరు శటగోపం నాయుడు వస్తూ షర్బత్ సీసాలు కొని తెచ్చి, ఈ వేసంగిలో నిత్యం భగవాన్ ఇది పుచ్చుకుంటే బలంగా ఉంటుంది, ఇవ్వండి అని చెప్పి సమీపవర్తుల ద్వారా సన్నిధికి పంపాడు. అతను ఇక్కడికి వచ్చి నెలల తరబడి ఉండి వేలలో ధనం వెచ్చించి ఆశ్రమ కైంకర్యంలో భాగస్థుడుగా ఉంటాడే కానీ భగవాన్ దగ్గరికి మాత్రం రాడు. అదేమంటావేమో, ఏం చెప్పేందుకు లేదు, అదొక విధమైన భక్తి. ఆ షర్బత్ సీసాలు చూడగానే భగవాన్ నవ్వుతూ, రామచంద్రరావు, మీరు కూడబలుకుని వచ్చారు కాబోలు, మనకెందుకు ఇవన్నీను, తాను ధనవంతుడు కనుక ఎన్ని సీసాలైనా తాగవచ్చును, వారి గదిలోనే ఉంచుకుని నిత్యం కొంచెం కొంచెం పుచ్చుకోమనండి అన్నారు. ఇవి భగవాన్ కొరకే తెచ్చారట అన్నారు వారు. సరే అయితే ఒక పని చేద్దాం, ఉండనియండి అని చెప్పి ఆ మధ్యాహ్నం కళాయి పూసిన ఒక గంగాళ నిండా మంచినీళ్లు పోయించి ఆ షర్బత్ అంతా దానిలో కుమ్మరించి అందరికీ ఒక్కొక్క గ్లాస్ చొప్పున ఇచ్చి నాకో గ్లాసుడు ఇవ్వండి, ఆ శటగోపానికి మాత్రం మరొక గ్లాసుడు ఎక్కువ ఇవ్వండి, ఎక్కడ దాగి ఏ మూల నక్కాడో కాస్త తేరుకుంటాడు పాపం అని సెలవిచ్చారు భగవాన్. ఆ తర్వాత ఆ షర్బత్ కూలీ నానీలతో సహా ఆ బాలగోపాలానికి వినియోగమైంది. 1948లో కాన్పూర్ నుండి వచ్చిన ఖన్నా అనే భక్తుడు భగవాన్ శరీరానికి బలకరమని స్వయంగా తానే తయారు చేసిన ప్రశస్తమైన చవనప్రాశం డబ్బాలలో పార్సిల్ చేసి పంపాడు. నాకు బలం కలిగించేదైతే అందరికీ బలం కలిగించదా అని సెలవిచ్చి ఉదయం ఇడ్లీ ఆహార సమయంలో అందరి ఆకుల్లోనూ వడ్డింపజేసి అందరితో సమంగా తాము స్వీకరించారే కానీ రవంతైనా అధికంగా పుచ్చుకోలేదు భగవాన్. ఎవరికీ పనికిరాని పదార్థమైతే, అంటే సంకటి మొదలైనవన్నమాట, అది తమకు అధిక భాగము, అందరికీ పనికి వచ్చే మధుర పదార్థమైతే తమకు స్వల్ప భాగము స్వీకరిస్తారు భగవాన్. ఇలాంటి సమరసభావ సంపన్నుడికి ఎవరు ఈడు, వారికి వారే సాటి. ఇట్లు సోదరి. 242వ లేఖ. వేదాభ్యాసం. ఇది 16 మే 1949 వ్రాసిన లేఖ. డాక్టర్ శ్రీనివాసరావు గారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా పాఠశాల విద్యార్థులతో పాటు వేదపారాయణం చేయడం మామూలే కదా, ఈసారి కూడా అలాగే చేస్తున్నారు. 2-3 రోజుల క్రిందట ఒక సాయంత్రం
వేదపారాయణ వేళకు విద్యార్థులతో కలిసి గూడకట్టు పంచితో వచ్చి కూర్చున్నారు. భగవాన్ ఇది కొన్నాళ్ళుగా గమనిస్తూనే ఉన్నారు, కానీ ఏమీ అనలేదు. ఆ సాయంత్రం డాక్టర్ని చూసి తమలో తామే నవ్వుకుంటున్నారు. ఏదో విశేషం ఉందని అనుకున్నాను. పారాయణ ముగించి లేవగానే డాక్టర్ని ఉద్దేశించి, ఏమండి, మీరు విశేష పర్వదినాలలోనైనా గోచి పెట్టి పంచకడతారా లేదా అన్నారు భగవాన్. ఆ డాక్టర్ జంకుతూ, కడతాను భగవాన్, ఇక్కడ ఏదో ఇలా కట్టాను, రేపటి నుండి అలాగే కట్టుకుంటాను అన్నారు. ఆహా, అది కాదులేండి, ఇక్కడ పారాయణకు వచ్చే శాస్త్రుల వారంతా అలా కడతారు కదూ, అందుకని అడిగాను. మీరు మహారాష్ట్రలు కూడానే గృహస్థులు కదా, అసలు అలవాటున్నదా లేదా అన్నానంతే అన్నారు భగవాన్. లేదు భగవాన్, రేపటి నుండి అలాగే కడతాను భగవాన్ అంటూ చేతులు జోడించి మరుదినమే శాస్త్రుల వారల్లే గోచి పెట్టి పంచె కట్టుకుని హాజరైనారు డాక్టర్. భగవాన్ చూచి తమలో తామే నవ్వుకున్నారు సుమా. ఎవరు కానీ వేదాధ్యయన విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే ఈ విధంగానే అతి సున్నితంగా మందలించి సవరిస్తూ ఉంటారు భగవాన్. 1938లో శంకరం అనే ఒక మలయాళీ భక్తుడు తమ భాషలో భగవాన్ చరిత్ర రాసి తెచ్చి అచ్చుకు పంపాలని అనుకుంటున్నాం, భగవాన్ చూచి దిద్దవలసింది, దిద్ది దయచేయాలి అని ప్రార్థిస్తూ శ్రీవారికి ఇచ్చారట. భగవాన్ అది చూస్తూ అక్కడక్కడ రవంత సవరణలు చేసి ఆ సవరణలు ఇక్కడున్న వారందరికీ చెప్తూ వచ్చారట. ఆ పుస్తకంలో ఒక చోట అన్ని జాతుల వారును వేదాధ్యయనం చేయవచ్చును అని రాసి ఉండడం భగవాన్ చూచి వేదాధ్యయనం అనేది తుడుపు పెట్టి వేదాభ్యాసం చేయవచ్చును అని దిద్దారట. అంటే అధ్యయనానికి బదులు అభ్యాసం అని రాశారన్నమాట. రామనాథ్ అయ్యర్ అప్పుడు హాల్లోనే ఉండడం వల్ల ఇదంతా విన్నారు. కానీ అధ్యయనానికి అభ్యాసానికి వ్యత్యాసం ఉన్నది అన్న విషయం వారికి అప్పటికి తెలీదు. అందువల్ల భగవాన్ కూడా అన్ని జాతుల వారు వేదాధ్యయనం చేయడానికి అంగీకరించారు అనుకున్నారు. ఆ సంగతి కుంజస్వామికి చెప్దామని భగవాన్ భోజనానికి వెళ్ళగానే బసకు వచ్చారు. ఆ రోజుల్లో కుంజస్వామి, రామనాథ్ అయ్యరు పల్లాకొత్తుకు పోయే దారికి పక్కగా ఉన్న రూమ్లో ఉండేవారట. ఉభయలు భోజనం చేసి వసారా తిన్నె మీద కూర్చుని ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటూ ప్రసంగవశంగా, ఇదిగో కుంజస్వామి, రేపటి నుండి మీరు వేదాధ్యయనం చేయవచ్చును, భగవాన్ తీర్మానం చేశారు ఇవాళ అన్నారట రామనాథ్ అయ్యరు. వారు ఆ మాట అంటుండగానే భోజనానంతరం పలాకొత్తుకు వెళ్ళి తిరిగి వచ్చే భగవాన్, నేనా తీర్మానం చేసింది, అధ్యయనం చేయవచ్చును అని నేను అనలేదే అన్నారట. వారిద్దరూ ఉలిక్కిపడి లేచారట. రామనాథ్ అయ్యరు చేతులు జోడిస్తూ, భగవాన్, ఇంతకు ముందే హాల్లో శంకరం రాసిన చరిత్రలో అన్ని జాతుల వారు వేదాధ్యయనం చేయవచ్చును అన్నది సరిచూశారు కదా అన్నారట. అవును చూచాను, అభ్యాసం అని దిద్దాను కదూ అన్నారట భగవాన్. అధ్యయనానికి అభ్యాసానికి భేదం ఉన్నదా అన్నారట అయ్యర్. లేకేమి, వేదం అంటే జ్ఞానమని అర్థం, అందువల్ల వేదాభ్యాసం చేయవచ్చును అన్నాను. అంటే జ్ఞానాభ్యాసం చేయవచ్చునన్నమాట, అంతేకాని అధ్యయనం చేయవచ్చునని నేను అనలేదే అన్నారట భగవాన్. ఈ అర్థం భగవాన్ ఇప్పుడు వివరంగా సెలవిస్తే తెలిసింది. అధ్యయనం చేయరాదని విస్పష్టంగా రాయకుంటే ఈ భావం అందరికీ గోచరించదే అన్నారట అయ్యర్. భగవాన్ చిరునవ్వుతో, ఎలా తెలుసుకున్న వాళ్ళు అలా తెలుసుకుంటారు, మనకేమి, మనమా అందుకు బాధ్యులం అని సెలవిచ్చి ఆశ్రమం వైపుగా వెళ్ళిపోయారట. ఇట్లు సోదరి. 243వ లేఖ, లౌకిక ధర్మం. ఇది 17 మే 1949 వ్రాసిన లేఖ. భగవాన్ వేదాధ్యయనాది విషయాలే కాక లౌకిక ధర్మాన్ని గురించి కూడా చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేమంటే, చాలా కాలంగా వస్తూ పోతూ ఉన్న మ్యాజిస్ట్రేటు తిరుపాపులివూరు కృష్ణ సామయ్యరు అనే ఒక భక్తుని కుమార్తె రాజమ్మ అనే యువతి తనకు తన భర్తకు ఏవో మనస్తాపాలు వచ్చి సంతానం లేనందువల్ల 1947లో భగవాన్ సన్నిధిలో ఉండిపోతానని రమణ నగరంలో ఇల్లు బాడుగకు తీసుకుని ఒంటరిగా ఉంటూ వచ్చింది. తల్లిదండ్రులకు ఆమె ఒక్కతే సంతానం. వారు వృద్ధులవడం వల్లనో మరో కారణం వల్లనో ఇక్కడ నిలకడగా ఉండలేకపోయారు. నడి వయసులో ఉన్న కుమార్తెను ఒంటరిగా ఉంచడం ధర్మం కాదని, ఉంటే భర్త వద్ద ఉండు, లేకుంటే మా వద్దకు రా, అప్పుడప్పుడు వెళ్ళి భగవాన్ దర్శనం చేసుకుందు గాని స్థిరంగా మాత్రం అక్కడ ఉండవద్దు అని హితం బోధిస్తూ ఆమెకు ఉత్తరాలు రాసేవారు. ఆమె భగవాన్తో ఈ సమాచారం అంతా మనవి చేసి, నాకు వెళ్ళాలని లేదు, ఇక్కడే ఉంటానని రాస్తాను అనేది. భగవాన్ కొన్నాళ్లపాటు విని విననట్లు ఊరుకున్నారు. కడకు ఒకనాడు, ఇదిగో చూడు, పెద్దవాళ్ళుండి రమ్మని పిలుస్తూ ఉంటే పోను ఉంటాను అంటున్నావు, నీ ఇష్టం, ఉంటే ఉండు, పోతే పో, నాకెందుకు చెప్పడం, మీ తల్లిదండ్రులు ఇద్దరూ చాలా కాలంగా ఇక్కడికి వస్తూ పోతున్నవారు, వారు వచ్చి ఇదేమి స్వామి అంటే వారికి ఏం చెప్పేది
అన్నారు భగవాన్ అనుగ్రహపూరితమైన చూపుతో. చిరాకుతో ఆమె బయటకు వెళ్ళింది. భగవాన్ వెంటనే అక్కడున్న రామచంద్రయ్యర్ను చూసి, ఉంటే భర్త వద్ద ఉండు, లేకుంటే మా వద్దకు రా అని తల్లిదండ్రులు హితం చెప్తూ ఉంటే వినక నాతో చెప్తే నేనేం చేసేది? తానైనా బుద్ధి చెప్పి పంపక స్వామి తన వద్దనే ఉంచుకున్నాడు అని వాళ్ళు అనుకోరు? వాళ్ళిద్దరూ వృద్ధులు, ఇదొక్కతే బిడ్డ. కట్టుబాట్లు విడిచి ఎవరుండమన్నారు, ఎవరు రమ్మన్నారు అని సెలవిచ్చారు సుమా. నేను ఇక్కడికి వచ్చిన కొత్త రోజుల్లో అప్పుడప్పుడు ఇంట్లో మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే నేను వస్తూ పోతూ ఉండేదాన్ని కదా. 1945లో ఒకసారి వదినకు జబ్బు చేస్తే నీవు ఆ వ్యాధి తీవ్రత, పిల్లల భయం, నీవు పడే ఇబ్బంది అన్నీ రాసి నన్ను రమ్మని మాత్రం రాయలేదు. అయితే ఆ జబ్బులోనే వదిన నన్ను చూడాలని కలవరిస్తున్నట్టు రాశావు. ఆ ఉత్తరం భగవాన్కు చదివి వినిపించి రమ్మని రాయలేదు కదా, ఉత్తరం రాసి బదులు వచ్చిన తర్వాత వెళదామా అని యోచిస్తున్నాను అని నేనంటే చిరాకుతో ఏమో నీ ఇష్టం అన్నారు భగవాన్. వెంటనే లేదు, ఈ రాత్రికే బయలుదేరి వెళతాను అన్నాను. ఇది మంచిది అన్నారు భగవాన్. అంతలో రాజగోపాలయ్యర్ వచ్చి నాగమ్మ ఊరికి వెళుతుందటే అన్నారు భగవాన్తో. అవును, వెళితే వాళ్లకు తృప్తిగా ఉంటుంది, వెళ్ళడమే మంచిది. వ్యాధితో బాధపడుతున్న మనిషి చూడాలని కలవరిస్తుందంటే వెళ్ళవద్దు అని సెలవిచ్చారు భగవాన్. కొంతకాలం కిందట సుందరమయ్యర్ అంటే భగవాన్ తండ్రి బంధుకోటిలో చేరిన యువకుడొకడు వివాహం వద్దని తల్లిదండ్రులతో వాదించి తాత్కాలిక వైరాగ్యంతో ఇక్కడికి వచ్చాడట. వస్తే వచ్చాడు, ఉన్నన్నాళ్ళు ఉంటాడు, పోనీలే అని చూస్తే మొదట్లోనే ఒక దినం బ్రాహ్మణేతరుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడట. సర్వాధికారికి అది సరిపడక బ్రాహ్మణ పంక్తికి రమ్మంటే వినక భగవాన్ సన్నిధిలో జాతి భేదం ఎందుకు అన్నాడట. భగవాన్ అంటే అన్నీ వదులుకున్నారు కనుక సరిపోయింది, నీకెందుకది, మీ తల్లిదండ్రులు వింటే ఏమంటారు అని సర్వాధికారి హితం బోధిస్తే అతను వినక వాదించసాగాడట. వాదన ముదిరింది. భగవాన్ సాక్షి మాత్రంగా చూస్తూ ఊరుకుంటే ఆ యువకుడు ఆగలేక శ్రీవారిని సమీపించి భగవాన్ సన్నిధికి వచ్చిన తర్వాత జాతిభేదం పోవద్దా అన్నాడట. ఓహో, నీకు ఇదొకటేనా మిగిలింది, అన్నీ పోయాయన్నమాటేనా? అన్నీ పోతే ఇది పోవచ్చునాయి, పోవచ్చునేమిటి, దానంతట అదే పోతుంది, అన్ని భేదాలు పోయినవా నీకు అని ప్రశ్నించారట భగవాన్. ఆ యువకుడు అంతటితో కుక్కిన పేనెళ్ళే పలక్కుండా బ్రాహ్మణ పంక్తికి వచ్చి కూర్చున్నాడట. ఆ తర్వాత కొన్నాళ్లకు అతడు వివాహం చేసుకుని సంతానవంతుడై ఉద్యోగం చేస్తూ భగవాన్ దర్శనార్థం అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉన్నాడు. నేను నాది అనే అహంకార మమకారాలు ఉన్నంత వరకు లౌకిక ధర్మాన్ని పాటించడమే మంచిదని భగవాన్ సెలవిచ్చిన పై మాటల్లో విస్పష్టమే కదా. ఇట్లు సోదరి. దీంతో 243వ లేఖ పూర్తయింది. ధన్యవాదాలు.